ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫెస్టినో 2026 వేడుకల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం సంగ్రామ్ పేరుతో స్పోర్ట్స్ అండ్ అగ్రికల్చర్ ఈవెంట్లను నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల ప్రారంభించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా నృత్యాలు, సాంగ్స్, ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా కళాశాలలో 800 సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను ఎంపీ మాగుంట శ్రీనివాసులారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ప్రారంభించారు. ఈ ఆడిటోరియం థియేటర్ ప్రత్యేకతలను శ్రీధర్ వివరించారు. కల్చరల్ ఫెస్ట్ ను తిలకించిన అతిథులు విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. సినీ నటులతో విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్సులు కనువిందు చేశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీవేకే మూర్తి, డీన్లు వీరాంజనేయులు, సుబ్బారావు, రూపా, ఏవో రమణబాబు పాల్గొన్నారు. Okay. Thank you so much. ఏంటది? నాకు అయిపోయింది. ఓకేనా? ఇక్కడ స్మోక్ ఆపండి దయచేసి. సార్ ఇక్కడ కొంచెం సైడ్ వస్తే ఏం కాదు సార్. చూడండి సార్. ఒక్క నిమిషం తీసుకోవాలి. వెనక్కి వచ్చి next property is here. Mahabharata team. Mahabharata team are the next roll benches. చూడాలి చూడాలి. అక్కడ సార్ ఇక్కడ ఇటు 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 చూడండి సార్. చాలా సంతోషం. కాబట్టి ఒకసారి మన ఫేస్ కాలేజ్ గురించి మనం చెప్పుకోవాలంటే 2008లో ఈ కాలేజీ పెట్టడం, అప్పటి నుంచి ఒక డిసిప్లైన్ మేనర్లో ఈ కాలేజీ నడుపుతున్నారు మన శ్రీధర్ గారు. అదేవిధంగా ఈరోజు 6800 మంది స్టూడెంట్స్ తోటి ఈరోజు క్యాంపస్ సెలక్షన్స్ కానీ, అదేవిధంగా కోర్స్ అయిపోగానే మన జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి యాక్టివిటీస్ కూడా ఈ క్యాంపస్లో చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు అందరూ కూడా చదువుతున్నట్టు చాలా సంతోషం. ఎందుకంటే ఏదో మనం డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయేది అనేది కాదు, తర్వాత ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్. ఫ్యూచర్ తగ్గట్టుగా ఈరోజు అన్నీ కూడా మీకు ఈ క్యాంపస్లోనే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీ ఆడిటోరియం కూడా ఓపెన్ చేసుకొని వచ్చాం. 750 మెంబర్స్ తోటి ఆడిటోరియం
చాలా చక్కగా చాలా బాగుంది. నేను కూడా ఇందాక మన శ్రీధర్ని అడిగాను ఎంత కాస్ట్ అయింది ఏంది అనేది. రేపు ఒంగోలులో కూడా 1000 మందితో ఉండేటట్టుగా ఆడిటోరియం కూడా మన టౌన్లో కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి అది చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే థియేటర్ టైపు మనం ఏదైనా కొత్త మూవీ చూడాలంటే రేపు మళ్ళా మీ క్యాంపస్కే వచ్చి మళ్ళీ సినిమా ఇక్కడే చూసేటట్టుగా మంచి డిజిటల్ సౌండ్ కూడా పెట్టి ఈరోజు బాగా చేశారు. కాబట్టి మీ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. కాబట్టి ఈరోజు మన వాళ్ళంతా కూడా మన హీరోయిన్ వచ్చారు, అదేవిధంగా భానుశ్రీ యాక్ట్రెస్ వచ్చారు, అంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడే మన స్టూడెంట్స్ని కూడా భారతీయులు చూసాం, ఎంతో చక్కగా కౌరవులు పాండవులు కూడా వాళ్ళు యాక్ట్ చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Coding is not just a skill, but a language that shapes the future. Here, learning goes beyond textbooks. With experienced faculty guiding every step, students are empowered to think, create, and lead. Discipline shapes character. Dedication builds excellence. And 150-seat auditorium, built for inspiration. A space where ideas echo through 360-degree surrounding sound, turning every event into an unforgettable. Mirai, the pride of Pace College, a spectacular auditorium designed like a world-class theater, featuring an impressive 750-seat capacity, engineered with precision, designed for perfection. Experience powerful 360-degree surround sound that moves with you. Ultra clear. ఏం తీస్తావు చెప్పు. అతను ఎవరో తెలుసా? మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ కళలో పిల్లల సార్తో ఈరోజు మార్నింగ్ చూస్తానన్నా బిజీ ఉన్నారు. సార్ ఈరోజు వస్తారని అనుకున్నాం కానీ సాయంత్రం వచ్చేసి కలిసి అవుతానని 2-3 సార్లు చెప్పున్నారు. వేస్తారు 5 నిమిషాలు మా పిల్లలందరూ ఒకసారి రావాలంటే వచ్చినారు. సో చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చినందుకు. సో స్టూడెంట్స్ అందరి కోసం కూడా మంచి మోటివేషన్ కావాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఆనందంగా ఇక్కడ గడపాలనే ఉద్దేశంతో ఇక్కడ మీకు చేస్తున్న స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు. సోదర శ్రీధర్ గారు మొన్న నాకు చెప్తారు 18th యాన్యువల్ డే అంటే నాకే ఆశ్చర్యపడిపోయాను. 18 లాంగ్ ఇయర్స్. 2008లో ఇనాగ్రేషన్ కూడా వచ్చి ఫస్ట్ యాన్యువల్ డేకి వచ్చింది. ఆ 18 ఇయర్స్లో ఇప్పుడు సర్వ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా పర్యాయాలు కూడా ఈ మధ్యలో కూడా రావటం. ఇప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అనేది కార్యక్రమం ఉందని సెక్రటరీ కరస్పాండెంట్ గారు శ్రీధర్ గారు, వారి తనయుడు కళ్యాణ్ గారు, వారి
మెయిన్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా వారు ఈ కాలేజీని నిర్వహిస్తూ కొత్తగా ఆధునీకరణ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి అల్ట్రా మోడర్న్ ఆడిటోరియం విత్ ఆల్ ఫీచర్స్ అనేది సౌండ్ సిస్టమ్ అంతా కూడా స్క్రీన్లో అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలుగా జనరల్గా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూడటం ఆడిటోరియం అంటే స్టూడెంట్స్కి ఫారిన్ కోచింగ్ ఎక్కువ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఫారిన్ యూనివర్సిటీ టైప్ అనేది వారు బేస్ ఇంజనీరింగ్ వారు మేనేజ్మెంట్ అక్కడ పెట్టుకొని ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు 1 or 2 hours అనేది వాళ్ళు టీచింగ్ అనేది ఇచ్చినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందనే ఉద్దేశంలో దానికి ఇక్కడ ఒక మంచి ఆడిటోరియం అనే ఒక ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. ఐ రియల్లీ అప్రిషియేట్ శ్రీధర్ గారు అండ్ హిస్ టీమ్ ఫర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా. ఆడిటోరియంని స్టూడెంట్స్ కొరకు నిర్మాణం చేయాలంటే ప్రతి యూనివర్సిటీలో చిన్నది ఉంటుంది జనరల్గా కూడా. ఇది ఒక ఫుల్ ప్రూఫ్ సౌండ్ సిస్టమ్తో అంతా కూడా దీన్ని తీసుకురావడం ప్రత్యేకంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ అది. అందులో 18 years అంటే ఒక మేజర్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలేజీ. 18 సంవత్సరాల వయసు కాలేజీ కూడా చక్కగా ఈ కాలేజీని రన్ చేయటం అనేది అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా మూతపడి మరలా దాన్ని రీఓపెన్ చేసేదానికి కష్టపడుతున్న కాలం ఇది. బట్ ఎనీవే బేస్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా బాగుండే కుటుంబం తరఫున అందరికీ కూడా వారికి కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుతున్నాం. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కూడా ఎంపీగా 18 సంవత్సరాల క్రితం కాలేజీలో మొదటి సంవత్సరం యాన్యువల్ డేకి వచ్చినారు. ఆ రోజు 240 మంది స్టూడెంట్స్ మా డయాస్ ముందు మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్. చిన్నదానికి కూడా ఆ రోజు సార్ రావడం చాలా సంతోషం అనిపించింది. అదే మధ్యలో కూడా చాలాసార్లు కాలేజీకి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం సార్ మా గ్రోత్ని బాగా చూశారు. అలాగే ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తెలుసు ఎప్పటికప్పుడు. కాలేజ్ గ్రోత్ని ఒక ఐ విట్నెస్గా ఆ రోజు 240 స్టూడెంట్స్ ఈరోజు 6,500 మంది స్టూడెంట్స్ నేను తీసుకురాగలిగామంటే బికాస్ ఆఫ్ మాకున్న మోరల్ సపోర్ట్ ఎంపీ గారి నుంచి కుటుంబం నుంచి మాకు ఎంతకాలంగా పరిచయం ఉంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం. అలాగే ఆడిటోరియంని ఒకసారి చూడటం అనేది కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఏదైతే మా మీద ట్రస్ట్ పెట్టుకున్నారో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డెఫినెట్గా ఇంకా మంచి క్వాలిటీతో ముందుకు వెళ్తామని కూడా ఈ సభలో